హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో చాలా రోజుల నుంచి మీరందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. విజన్ గురులో మనకి ఎటువంటి అప్డేట్స్ లేవు, న్యూ టెక్స్ట్ బుక్స్ అంటున్నారు, మరి ఏంటి ఇంకా పెట్టలేదు అని చెప్పేసి మీ అందరి వెయిటింగ్కి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో చూశారు, మీరు వాట్సాప్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేశాను న్యూ టెక్స్ట్ బుక్స్ నేమ్స్ అనేవి. సో మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, అందుకనే మనం స్టార్ట్ చేసేస్తున్నామండి. సో మీరు ఎక్కడ కూడా ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి బయట మనకి దొరకట్లేదు, కాబట్టి మీరు ముందుగా మన ఛానల్లోనే చూసి విని చక్కగా ప్రిపేర్ అవ్వండి. మీ పిల్లలందరికీ కూడాను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయండి, మంచిగా చెప్పండి. పిల్లలు ఎవరైనా చూస్తున్నట్లయితే స్టూడెంట్స్ మీరు కూడా చక్కగా ఇంటి దగ్గర ఇంకా హాలిడేస్లోనే ఉన్నారు కాబట్టి డైలీ కాసేపు ఆ వీడియోస్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. ఎలా అయినా సరే స్టూడెంట్స్కి, టీచర్స్కి అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి. నేమ్ వచ్చేసి మంజరి. టెక్స్ట్ బుక్ కా నామ్ క్యా హై? మంజరి. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ పేరు వచ్చేసి మంజరి అనమాట. ఇది క్లాస్ 6th అనమాట. సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే లెసన్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, లెసన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ లెసన్ పేరు వచ్చేసి ఫల్. ఇది ఒక బాల్గీత్ అనమాట. పాఠక విధ అనేది ఇక్కడ ఇచ్చారు. ఏ టైప్ ఆఫ్ లెసన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ లెసన్ తిత్లీ. యహ్ భీ బాల్గీత్ హై. హవా బాల్గీత్. రితు బాల్గీత్. బాదల్ బాల్గీత్. పౌధే లగావో ఇది కూడా బాల్గీత్. చిడియా బాల్గీత్. సప్నా బాల్గీత్. అంటే టోటల్గా మీరు సెమిస్టర్ 1 చూసుకున్నట్లయితే ఇందులో మనకి 8 లెసన్స్ అనేవి ఇచ్చున్నారు. అంటే 8 కూడా పోయమ్స్ అనమాట. సో ఈ పోయమ్స్ ద్వారా మనము ఏ విధంగా పిల్లలకి లెటర్స్ అనేవి నేర్పిస్తాము, మాత్రమే నేర్పిస్తాము, ఎలాంటి వర్క్ షీట్స్ ఇచ్చున్నారు అనేవి డీటెయిల్డ్గా నేను ఎవ్రీ లెసన్లో ఉన్న ప్రతి వర్క్ షీట్తో సహా, ఆన్సర్స్తో సహా చక్కగా మీకు అందరికీ కూడాను తెలుగులో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే మనం టెక్స్ట్ బుక్ నేమ్ చూసుకున్నట్లయితే ఒకసారి మంజరి అని చెప్పాను కదా. సో మంజరీకి అర్థ్ క్యా హై? అసలు మంజరి అంటే ఏంటి, ఎందుకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్కి ఈ నేమ్ అనేది ఇచ్చింది, మంజరి అని చెప్పేసి ఎందుకు అంటున్నారు, ఇది ఫస్ట్ మనం ఒక టీచర్గా మనం తెలుసుకోవాలండి. మంజరి అంటే ఏంటి అంటే ఫూల్కి పెహలి అవస్థ అంటే ఏంటి? సో పువ్వు మొదటి దశ అన్నమాట. అంటే మనకి విత్తనం వేసిన తర్వాత మనకి చెట్టు అనేది వస్తుంది కదా. సో చెట్టు వచ్చిన తర్వాత అది కాయలు వచ్చే ముందు ఫస్ట్ పూత అనేది వస్తుంది, అవునా? ఆ పూత అనేది వస్తుంది అంటే ఒక కోమలమైనటువంటి దశ అనమాట. అది మొగ్గ అని కూడా చెప్పలేం మనము. సో ఆ కాయలు వచ్చే ముందు చెట్టుకు వచ్చేటువంటి ఆ లేత పూత ఏదైతే ఉంటుందో దాన్ని మనము మంజరి అంటాము. కలి అని కూడా అనొచ్చు, మొగ్గ అని కూడా అనొచ్చు. సో అంటే ఎందుకు ఈ పేరు పెట్టారు ఈ టెక్స్ట్ బుక్కి, మంజరి అని ఎందుకు అంటున్నారు అంటే 6th క్లాస్ పిల్లలకి ఈ టెక్స్ట్ బుక్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. అంటే 6th క్లాస్కి వచ్చేటువంటి పిల్లలు కూడా అలా మొగ్గలాగా మన దగ్గరికి వస్తారండి స్కూల్లో. అంటే ఆ మొగ్గ దశ ఎలా ఉంటుందో పిల్లలు కూడా ఆ ఏజ్లో ఉంటారనమాట. వాళ్ళకి మనం ఏది చెప్తామో అంటే ఎంత మంచిగా మనం నేర్పిస్తామో, ఎంత బాగా మనం టీచ్ చేస్తామో దాన్ని బట్టి ఒక మంచి పువ్వుగా వాళ్ళు వికసించడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి దీనికి మంజరి అని పేరు పెట్టడం జరిగింది. అర్థమైందా మీ అందరికీ? సో అంటే వాళ్ళలో ఉండేటువంటి కొత్త కొత్త ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు, వీటన్నింటినీ వాళ్ళ చేత బయట పెట్టిస్తూ మనం వాళ్ళకి కొత్త విషయాలని నేర్పిస్తూ కొత్త అనుభవాలని వాళ్లకు తెలియజేస్తూ ఇందులో ఉన్నటువంటి చిన్న చిన్న పోయమ్స్ ద్వారా వాళ్ళకి మంచిగా ఆటపాటలతో పాటుగా అక్షరాలని, అలాగే ఆ మాత్రాయ ఏవైతే ఉన్నాయో ఒత్తులు, పొల్లులు, ఇవన్నీ కూడా చక్కగా నేర్పిస్తూ కొత్త కొత్త పదాలని పరిచయం చేస్తూ వాళ్ళకి టీచ్ చేయాలి అని చెప్పేసి ఈ టెక్స్ట్ బుక్కి మంజరి అని టైటిల్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూద్దాము. ఇక్కడ చూడండి. సో టెక్స్ట్ బుక్ గురించి కూడా ఫస్ట్ ఒకసారి తెలుసుకుందాము. అసలు ఎందుకు ఈ టెక్స్ట్ బుక్ అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ చేంజ్ చేసింది అంటే ఎందుకు చేంజ్ చేసింది, ఏం చేంజెస్ చేసింది? పాత పుస్తకం బాగలేదు అని కాదు, దీనికంటూ ఒక కారణం ఉంటుంది కదా, అది తెలుసుకోవాలి మనం ముందు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరికులం గోల్, సీజీ అంటే ఏంటి? కరికులం గోల్ అనమాట. కరికులం గోల్ 1, కరికులం గోల్ 2, కరికులం గోల్ 3. సో ఈ విధంగా కరికులం గోల్స్ అంతిమ పృష్ఠ మే వివరణ దియా గయా హై. సో చూడండి,
అంటే సీజీ కరికులం గోల్ ఏంటి అనేది లాస్ట్ పేజ్లో టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ కరికులం గోల్లో అంటే మనకు గోల్ ఏంటి ఫస్ట్ చూసుకున్నట్లయితే సుననా और बोलना, वार्तालाप, कहानी सुनाना, भूमिका संचालन, समूह चर्चा में भाग लेना, विभिन्न प्रकार की बोली जाने वाली सामग्री को ध्यान से सुनना और उचित प्रतिक्रिया देना. लक्ष्य क्या है? विद्यार्थी आत्मविश्वास के साथ अपने विचार व्यक्त कर सके. సో వార్తాలాప్ అంటే వాళ్ళతో కన్వర్జేషన్ చేయాలి, అలాగే కథలు వినిపించాలి, రోల్ ప్లే చేయాలి, గ్రూప్ డిస్కషన్స్ చేయాలి. ఇవన్నీ చేస్తూ మనం వాళ్ళకి ఈ లెసన్స్ అనేవి టీచ్ చేస్తూ వాళ్ళకి నేర్పించాలి. ఇందులో ఏమవుతుంది, మన గోల్ ఏంటి అంటే మెయిన్గా స్టూడెంట్స్లో ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్తో తను అనుకున్నటువంటి భావాలని బయటకి వ్యక్తపరచగలగాలి. ఇది మన గోల్ అన్నమాట. అలాగే समझ के साथ पढ़ना, करिकुलम गोल 2, इसमें क्या है? स्तर के अनुसार उपयुक्त कहानियाँ, कविताएं और सूचनात्मक पाठ पढ़ना, मुख्य विचारों, क्रम और पात्रों की पहचान करना और सरल अनुमान लगाना. చూడండి, పైన మనం కథలు చెప్పాం కదా, కవితలు చెప్పాం కదా, సో వాటిని వీళ్ళ చేత చదివించగలగాలి. అలాగే కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక ఆర్డర్లో రాయించడం కానివ్వండి, ఆ రోల్ ప్లేలో క్యారెక్టర్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడము, సో ఈజీగా వాళ్ళు ఎలా గెస్ చేసి చెప్తారు, వీటన్నిటి గురించి మనము ఇక్కడ డిస్కస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే కరికులం గోల్ 3, अभिव्यक्ति के लिए लेखन, छोटे अनुच्छेद, विवरण पत्र, डायरी, प्रविष्टियाँ और कथाएं लिखना, सामग्री को तार्किक रूप से व्यवस्थित करना, उचित व्याकरण और विराम चिन्हों का उपयोग करना. చిన్న చిన్న ప్యాసేజెస్, సో లెటర్, డైరీ, సో ఇలాంటివి కథలు, ఇలాంటివన్నీ కూడాను వాళ్ళు ఆలోచించగలగాలి, వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. అలాగే లైట్గా అంటే డెప్త్గా కాకుండా పైన గ్రామర్ అనేది ఏంటి, వ్యాకరణ ఏంటి, ఏమొచ్చింది, ఎక్కడొచ్చింది, అంటే విరామ్ చిహ్న్, ఈ ఫుల్ స్టాప్లు, కామాలు, వీటిని ఎక్కడ పెట్టాలి, అంటే చిన్న ప్యాసేజెస్ చదివేటప్పుడు మనం ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, విరామ్ చిహ్నోं का प्रयोग करना और उनकी प्रामुख्यता बताना, అంటే ఆ విరామ్ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము పంక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయకూడదు, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అవి లేకపోవడం వల్ల ఎలాంటి తప్పులు దొరలేటువంటి అవకాశం ఉంది, వీటన్నిటినీ మనం కరికులం గోల్ 3లో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం సెమిస్టర్ 1 చూసుకున్నట్లయితే ఆల్రెడీ లెసన్ నేమ్స్ మనం డిస్కస్ చేసాము. లెసన్ 1 వచ్చేసి ఫల్, लेसन 2 तितली और थर्ड लेसन क्या है? हवा, चौथा लेसन क्या है? ऋतु, फिफ्थ वन बादल, सिक्स्थ पौधे लगाओ, सेवेंथ चिड़िया, ఎయిత్ లెసన్ ఏంటి? సప్నా. సో ఈ విధంగా సెమిస్టర్ 1లో మనకి మొత్తం 8 లెసన్స్ ఉన్నాయి. 8 కూడాను ఏంటి? బాల్గీత్. మరి మన ఫస్ట్ లెసన్ ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫల్. ఏంటి? ఫల్. ఫల్ అంటే ఏంటి? మనకి చూడగానే తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. అంటే హిందీ వస్తేనే ఇది అర్థమవుతుందా అన్నట్టు కాదు, ఇక్కడ మంచి మంచి పిక్చర్స్ కూడా ఇచ్చున్నారు. ఆ పిక్చర్స్ని పిల్లలకి చూపించాలి, చూపించి వాళ్ళని అడగాలి మనం, ఏంటిది, దీన్ని ఏమంటారు నానా, హిందీలో చెప్పలేకపోతున్నారు, తెలుగులో అడగండి, ఇంగ్లీష్లో అడగండి, వాళ్ళు చెప్తారు. అప్పుడు మీరు ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. పండు అన్నాడు పిల్లాడు, సో పండు అంటే ఫల్, హిందీలో మనం దీన్ని ఫల్ అంటాము. ఫ్రూట్ సార్, ఫ్రూట్ని మనం హిందీలో ఫల్ అంటాము అని చెప్పండి. అప్పుడు తనకు అర్థమైపోతుంది అనమాట. మళ్ళీ మనం చెప్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు గుర్తుపెట్టేసుకుంటారు, ఓకే ఫ్రూట్ని మనం హిందీలో ఫల్ అనాలి అని చెప్పేసి. సో మన బాల్గీత్, ఫస్ట్ బాల్గీత్ పేరేంటి? ఫల్. తో ఫల్ మే హమ్ క్యా క్యా అక్షర్ సిఖాయేంగే బచ్చోं को. ఈ లెసన్లో మనము ఏ అక్షరాలను నేర్పిస్తాం పిల్లలకి చూద్దాము. అ, ఆ, క, ద, న, మ, ఆకి మాత్ర. సో ఈ లెటర్స్ అండ్ ఆకి మాత్రాని మనము ఈ పోయం ద్వారా, ఇందులో ఉన్న వర్క్షీట్స్ ద్వారా పిల్లలకి నేర్పిస్తాము. అంటే ఈ అక్షరాన్ని మనం ఏమని పిలుస్తాము అని ఆ అక్షరాన్ని చూసిన వెంటనే పిల్లాడు ఐడెంటిఫై చేయగలగాలి. ఇది అ అని చెప్పగలగాలి. అది అక్షరంగా కనిపించినా చెప్పగలగాలి, ఒక పదంలో ఆ లెటర్ కనిపించినా చెప్పగలగాలి, దాన్ని ప్రొనౌన్స్ చేయగలగాలి, ప్రొనౌన్స్ చేయగలగాలి, కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ ఉండాలి. ఇక్కడ మనము
ఐడెంటిఫికేషన్ నేర్పిస్తున్నాము, ప్రొనౌన్సియేషన్ నేర్పిస్తున్నాము. ఓకేనా? దాన్ని ఎలా రాస్తాము అనేది కూడా మనం నేర్పిస్తాము. ఏమేమి అక్షరాలు నేర్పిస్తాము? అ, ఆ, క, ద, న, మ, ఆకి మాత్ర. సో ఇంత డీటెయిలింగ్గా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా అంటే నాకు కొంతమంది మెసేజ్ చేశారండి కామెంట్స్లో, ఏంటి అంటే మేము కొత్తగా టీచింగ్ ఫీల్డ్కి వచ్చాము, ఓకే మాకు చదవడం వచ్చు, బట్ ఎలా టీచ్ చేయాలి అనేది మాకు కొత్తగా అనిపిస్తుంది, ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది, బట్ పిల్లలకి చెప్పే విధానం మాకు తెలియట్లేదు అని చెప్పేసి వాళ్ళ కోసం నేను డీటెయిల్డ్గా చెప్తున్నానండి. సో మాకు ఇంత అవసరం లేదు అన్న వాళ్ళు కొంచెం మీరు ఫార్వర్డ్ చేసేసుకొని పోయం దగ్గర నుంచి, వర్క్షీట్స్ దగ్గర నుంచి మీకు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి వినొచ్చు. ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళు చక్కగా మొత్తం విని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఎందుకంటే మనము ఈ 6th క్లాస్ అనేది మనకి బేస్ అనమాట. 6th క్లాస్లో మనం బేస్ అనేది కరెక్ట్గా స్ట్రాంగ్గా ఇచ్చుకున్నాము అంటే నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు హిందీ దగ్గర ఇబ్బంది పడరు పిల్లలు చదివేటప్పుడు, రాసేటప్పుడు. కాబట్టి ఇది మనం బాగా నేర్పించాలి పిల్లలకి. అందుకని చెప్పేసి నేను ఇంత డీటెయిల్డ్గా నిదానంగా చెప్తున్నాను. ఓకేనా? ఎవరికన్నా మరీ స్లోగా అనిపిస్తే ఒకవేళ మనకి స్పీడ్ ఆప్షన్ ఉందండి, వాయిస్. మరి యూట్యూబ్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొత్త ఏం కాదు. ఓకేనా? ఆడియో అనేది మీరు కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని వినేయొచ్చు, త్వరగా అయిపోతుంది. ఓకే, తో అబ్ హమ్ గీత్ దేఖేంగే. సో ఫ్రూట్స్ గురించి అని చెప్పాం కదా, మరి ఫ్రూట్స్ గురించి అని చెప్పినప్పుడు ఇక్కడ మంచి మంచి ఫ్రూట్స్ అనేవి ఇచ్చున్నారు, చూసారా? చూడండి ఇక్కడ మీకు ఏమేమి కనిపిస్తున్నాయి అని పిల్లల్ని అడగండి. వాళ్ళు ఒక్కొక్కటిగా ఈ నేమ్స్ అనేవి చెప్తారు. వాళ్ళు తెలుగులోనో ఇంగ్లీష్లోనో చెప్తారు. ఓకే అలాగే అని చెప్పండి. అడిగిన తర్వాత అప్పుడు మీరు పోయం చెప్పిన తర్వాత ఒక్కొక్క ఫ్రూట్ని మనం హిందీలో ఏమని పిలుస్తాము, మన పోయంలో వస్తుంది ఇప్పుడు, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి అవి చూపించండి. अनार आओ, आम आओ, केला बोला गाओ गाओ, लीची मीठे गीत गाए, अंगूर नाचे ढोल बजाए, अमरूद पपीता चीकू सेब देख देख कर ताली बजाए, आओ फल खाए सेहत बनाए, हंसते खेलते जीवन सुख पाए. ఒకసారి మళ్ళీ చూద్దాం. అనార్ आओ, आम आओ, केला बोला गाओ गाओ, लीची मीठे गीत गाए, अंगूर नाचे ढोल बजाए, अमरूद पपीता चीकू सेब देख देख कर ताली बजाए, आओ फल खाए सेहत बनाए, हंसते खेलते जीवन सुख पाए. చూడండి ఇందులో ఫ్రూట్స్ గురించి చెప్తున్నారు. అనార్ आओ, ఆమ్ आओ, అనార్ని రమ్మని పిలుస్తున్నారు. అనార్ అంటే ఎవరండి? చూడండి దానిమ్మ పండు. ఆమ్ ఆవో, అలాగే మామిడి పండుని కూడా పిలుస్తున్నారు. ఆమ్ ఆవో రమ్మని పిలుస్తున్నారు. కేలా బోలా గావో గావో, కేలా అంటే ఏంటి? మ్యాంగో. సో సారీ, కేలా అంటే ఏంటి? బనానా. బనానా ఏం చెప్తోంది? అనార్ ఆవో, ఆమ్ ఆవో, గావో గావో, పాట పాడండి అందరూ కలిసి అని చెప్తోంది. लीची मीठे गीत गाए, अंगूर नाचे ढोल बजाए. लीची ఏం చేస్తోంది? పాట పాడుతూ ఉంది. लीची क्या कर रहा है? गाना गा रहा है. लीची ఇక్కడ పాట పాడుతూ ఉందన్నమాట. लीची मीठे गीत गाए, తీయటి పాటలు పాడుతుంది. अंगूर नाचे ढोल बजाए. అంగూర్, అంగూర్ అంటే ఏంటి? గ్రేప్స్. గ్రేప్స్ ఏం చేస్తోంది మరి ఇక్కడ? గ్రేప్స్ ఏం చేస్తున్నాయి? నాచ్తే హుయే ఢోల్ బజా రహా హై, ఇక్కడ డ్రమ్స్ ప్లే చేస్తూ డాన్స్ చేస్తూ ఉందట. అమ్రూద్ పపీతా చీకు సేబ్. అమ్రూద్, అమ్రూద్ అంటే ఏంటి? జామపండు. అలాగే పపీతా పపాయ, చీకు సపోటా, సేబ్ యాపిల్, ఇవన్నీ ఏం చేస్తున్నాయట? దేఖ్ దేఖ్ కర్ తాళీ బజాయే, మరి లీచీ పాడుతోంది. అలాగే ఇక్కడ అంగూర్ గ్రేప్స్ డ్రమ్స్ ప్లే చేస్తూ డాన్స్ వేస్తున్నాయి. సో అందుకని చెప్పేసి జామపండు, పపాయ, చీకు అంటే సపోటా, యాపిల్, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఇవన్నీ చూస్తూ మంచిగా క్లాప్స్ చేస్తూ ఉన్నాయట. ఆవో ఫల్ ఖాయే సెహత్ బనాయే, రండి అందరూ పండ్లు తినండి, ఫ్రూట్స్ తినండి, సెహత్ బనాయే, ఆరోగ్యంగా మంచిగా ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాలి. హస్తే ఖేల్తే జీవన్ సుఖపాయే, అలా ఆరోగ్యంగా ఉంటూ నవ్వుతూ ఆడుతూ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఈ పోయం ద్వారా పిల్లలకి ఏం చెప్తున్నాము? ఫ్రూట్స్ తినడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి,
మరి అవన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచివి. జంక్ ఫుడ్ మానేసి ఎంచక్కా ఈ ఫ్రూట్స్ అన్నిటినీ మనము చక్కగా తింటూ ఉన్నామంటే మనం హెల్దీగా ఉంటాము, అలాగే హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. మరి ఇందులో ఏమేం ఫ్రూట్స్ వచ్చాయి? అనార్ వచ్చింది, ఆమ్ వచ్చింది. సో వీటన్నిటికీ అర్థాలు చెప్తే ఇక్కడ పిక్చర్స్ చూపించండి చక్కగా. అనార్, ఆమ్, కేలా, లీచీ, అంగూర్, అమ్రూద్, పపీతా, చీకు, సేబ్. ఇంకేమొచ్చాయి మరి? ఇవన్నీ కూడా ఈ రకరకాలైనటువంటి కలర్ఫుల్గా ఉండేటువంటి టేస్టీ ఫ్రూట్స్, మనకి హెల్త్కి ఎంతో మంచివి ఇవన్నీ కూడాను. ఇందులో ఏది కూడా మనకు ఆరోగ్యాన్ని పాడు చేసేవి ఏమీ లేవు. ఇవి తింటే చాలా మంచిది హెల్త్కి. సో అందుకని చెప్పేసి ఈ ఫ్రూట్స్ గురించి మనం ఇక్కడ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని పిల్లల్ని అడగాలి మనం పోయం తర్వాత. కవితా మే సబ్సే పహలే కౌన్సా ఫల్ ఆయా హై? పోయంలో అన్నిటికంటే ముందొచ్చినటువంటి ఫ్రూట్ ఏంటి? ఫస్ట్ లైన్లో ఫస్టే ఉంది మనకి ఇక్కడ అనార్. ఏంటి? అనార్ అని చెప్పేసి పిల్లలు చెప్తారు. అదేవిధంగా ఢోల్ బజాతే కౌన్ నాచ్ రహా హై? డ్రమ్స్ ప్లే చేస్తూ డాన్స్ చేసింది ఎవరు? అంగూర్. ఫల్ ఖానే సే క్యా క్యా లాభ్ హై? మరి పండ్లు తినడం వల్ల ఏమవుతుంది? మనము హ్యాపీగా ఉండొచ్చు, హెల్దీగా ఉండొచ్చు. సెహత్ బనా సకేంగే ఔర్ అప్నా జీవన్ సుఖమయ పాయేంగే. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్స్ని పిల్లలతో డిస్కస్ చేస్తాం. సీఖనేకి సంప్రాప్తియా. సో ఇందులో చూడండి, కరికులం గోల్ 1, కరికులం గోల్ 2, కరికులం గోల్ 3. సో వీటి ప్రకారం మనం ఏమేమి నేర్పిస్తాము? ఫస్ట్ మనము ఈ స్వర్ అలాగే వ్యంజన్లోని కొన్ని లెటర్స్ అనేవి నేర్పిస్తాము పిల్లలకి. అ, ఆ, క, ద, న, మ. ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా ప్రొనౌన్స్ చేస్తాము, ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఇదేంటి ఎలా పలుకుతాము అనేది నేర్పిస్తాము. దాని తర్వాత ఆకి మాత్రకు జోడ్కర్ నయే శబ్ద్ బనాకర్ ఔర్ పఢ్ సకేంగే. సో ఆ పైన ఇచ్చినటువంటి ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆకి మాత్రాన్ని జోడిస్తాము. మరి అప్పుడు ప్రొనౌన్సియేషన్ ఏమవుతుంది అనేది మనం చెప్తాము. ఫలోं के नामों से परिचित होंगे और उनका उपयोग जान पाएंगे. సో ఫ్రూట్ నేమ్స్ని మనము పిల్లలకి చెప్తాము. సో పిక్చర్ చూడగానే, ఫ్రూట్ని చూడగానే వాళ్ళు చక్కగా ఐడెంటిఫై చేస్తారు. అలాగే ఆ ఫ్రూట్ వల్ల బెనిఫిట్స్ ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరళ और साफ सुथरे शब्द लिख सकेंगे. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా నీట్గా మంచి హ్యాండ్ రైటింగ్తో, గుండ్రటి అక్షరాలతో ఈజీగా ఉండేటువంటి చిన్న పదాలు పిల్లలు రాయగలరు. సీఖే గయే శబ్దోं का अर्थ भिन्न भाषाओं में जान सकेंगे. అలా నేర్చుకున్నటువంటి ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీనింగ్స్, ఇప్పుడు సపోజ్ ఆమ్ ఉంది, ఆమ్ని మనం తెలుగులో ఏమంటాం? మామిడి పండు అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం? మ్యాంగో అంటాం. ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్, అంటే మన మాతృభాష అయినటువంటి తెలుగు, అలాగే ఇంగ్లీష్, హిందీ, 3 లాంగ్వేజెస్లో మనం దాని అర్థాన్ని తెలుసుకుంటారు ఇక్కడ పిల్లలు. సో ఈ విధంగా మనం ఇవి పిల్లలకి నేర్పిస్తామన్నమాట. సో ఇప్పుడు మనం నేర్పించబోయేటువంటి లెటర్స్ ఏంటి ఒకసారి మళ్ళీ చూద్దాము. అ, ఆ. చూడండి, రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. జనరల్గా పిల్లలు ఫ్లోలో ఎలా వెళ్ళిపోతారు? ఆ ఆ అంటారు. రెండిటికి పెద్ద తేడా కనిపించదు వాళ్ళు చెప్పేటప్పుడు, కానీ తేడా కనిపించాలి, వినిపించాలి. ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది అ, ఆ. చూడండి, అంటే ఆ పలికేటువంటి టైమింగ్ ఏదైతే ఉందో దానికి డబల్ టైం తీసుకుంటాం మనం ఈ ఆకి. అంటే ఇది దీర్ఘం అనమాట. ఆ. సో అలాగే క, ద, న, మ. చూసారా, ఇలా వస్తాయి లెటర్స్. ఇది ఆకి మాత్ర. సో ఈ ఆకి మాత్ర యాడ్ చేయడం వల్ల ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, ఎలా రాస్తాం అనేది కూడా ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ నుంచి మనకి వర్క్ షీట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్క వర్క్ షీట్ మనకి సింపుల్గా కనిపించినా మనకి సింపుల్గానే ఉంటుందండి. యాజ్ ఎ టీచర్గా మన ఏజ్కి, మన ఎక్స్పీరియన్స్కి మనకి సింపుల్గానే ఉంటుంది. కాకపోతే పిల్లలకి అది కొత్త విషయమే కాబట్టి వాళ్ళకి మనం చాలా పేషెన్స్తో చక్కగా నిదానంగా నేర్పించాలి. సో లెటర్స్ని మళ్ళీ ఈ లెటర్స్ కనిపిస్తూనే ఉంటాయి అంటే మళ్ళీ ఎందుకు చూస్తున్నారు? ఎక్కువగా మనము విన్నదానికంటే కూడా చూసింది గుర్తుపెట్టుకుంటాం బాగా. సో వాళ్ళకి మళ్ళీ చూపించినప్పుడల్లా మనం దాన్ని పలికిస్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ అలా చేయడం వల్ల ఈ అక్షరం మరి ఎక్కడ కనిపించినా ఇది ఆ అని గుర్తుపట్టేస్తాడు. ఇదేంటి అంటే ద అని గుర్తుపట్టేస్తాడు. ఇది క అని గుర్తుపట్టేస్తాడు. ఇప్పుడు ఆ అక్షరాలు వర్ణమాల ఇంకా పాత పద్ధతిలోనే మనం ఒక వర్ణమాల నేర్పించేసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రాయాలి, ఇదే ఆర్డరు, ఇదే అది అంటే పిల్లలు నేర్చుకునే స్టేజ్లో లేరండి.
మనం ఇలా ఎలా పిక్చర్స్ని చూపిస్తూ ఆటపాటలతో నేర్పిస్తేనే పిల్లలు చక్కగా తెలివిగా గుర్తుపెట్టుకుంటారు. సరే, సో అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రతి అక్షరానికి కూడా ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యేటువంటి ఒక పదాన్ని ఇచ్చాము. ఆ పదానికి సంబంధించినటువంటి పిక్చర్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది చూపించాలి. బేటా ఏ క్యా హై. ఇప్పుడు ఈ ఫ్రూట్ నేమ్ తనకు తెలుసు ఆల్రెడీ, మనం పోయంలో చూపించాం, చెప్పాం. సో కాబట్టి వెంటనే వీడికి చదవడం రాకపోయినా అనార్ మేడం అనేస్తాడు. కరెక్ట్. సో ఫస్ట్ ఏంటి తర్వాత ఏంటి నా. చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాం కదా నా అని. సో ఆకి మాత్ర అనార్. అలాగే ఆమ్, కాతో ఏమైంది కమల్. నెక్స్ట్ దమక్, నల్, మకాన్. ఈ విధంగా నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పించాలి. నెక్స్ట్ శబ్ద పఢియే అర్థ సమజియే. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చున్నారు, అవే అక్షరాలతో ఇచ్చున్నారు. అన్ని చూసుకున్నట్లయితే మీరు చూడండి, అ, క, ద, న. ఓకేనా. సో ఇవే లెటర్స్ ఉంటాయి ఇక్కడ అంతా, ఎక్కడ చూసినా కూడా మీకు. కాబట్టి పిక్చర్ని చూపిస్తూ వర్డ్ని చెప్పాలి. అనార్, కనక్, దాల్, నమక్, ఆమ్, ఆనన్, కానన్, కాన్, నాక్, దాదా అని చెప్పి ప్రతిదానికి అర్థం చెప్పాలి. అనార్ అంటే దానిమ్మ పండు, పొమగ్రనెట్. కనక్ ఏంటి బంగారము. దాల్, దాల్ అంటే ఏంటి పప్పు. నమక్, నమక్ అంటే సాల్ట్. ఆమ్ మామిడి పండు. దాదా గ్రాండ్ ఫాదర్. నాక్ ముక్కు. కాన్ చెవి. కానన్ అడవి ఫారెస్ట్. ఆనన్ ముఖము. ఈ విధంగా మనం ఈ కొత్త వర్డ్స్ని చెప్పించాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము, సంఝియే పఢియే. ఇందులో ఏంటి, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఫామ్ అవుతాయి, ఇవి వ్యంజనంలోని అక్షరాలు. మరి ఇవి ఎలా వస్తాయి, మళ్ళీ మళ్ళీ పలికించాలి. క, అ, అ. దేంతో ఎండ్ అవుతుంది నానా, అనే సౌండ్తో ఎండ్ అవుతుంది మ్యామ్. దేంతో స్టార్ట్ అవుతుంది, క్. అంటే ఇందులో 2 అక్షరాలు దాగున్నాయి. ఏంటవి, క్, అ. రెండు కలిపితే క. ఓకేనా. మరి ఇదేంటి, క అనే సౌండ్ నువ్వు ఎంత పలుకుతున్నావు, పూర్తిగా పలుకుతున్నావా, హాఫ్ పలుకుతున్నావా? హాఫే పలుకుతున్నాను మేడం. మరి హాఫ్ పలికినప్పుడు ఈ విధంగా హలంత్ అనేది పెడతాము. ఈ హలంత్ అర్థం ఏంటి అంటే, ఈ హలంత్ పెట్టాము అంటే ఆ అక్షరాన్ని మనము సగమే పలుకుతున్నాము అని అర్థము. ఆ సగం తీసుకోవాలి. సగం తీసుకోవడం అంటే సగం అక్షరం రాయడం కాదు, అక్షరం పూర్తిగా రాస్తాము, కింద ఈ హలంత్ గుర్తు పెడతాము అని చెప్పాలి. సో ప్రతి దాంట్లో కూడా ఆ సౌండ్ వస్తోంది. సో అంటే ఇది ఏంటి, ఒక రకంగా వర్ణవిచ్ఛేద్. మనకి ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి కదా వర్ణవిచ్ఛేద్, అప్పుడు నేర్చుకోవడం. ఇప్పుడు మనం ఇది చెప్పామంటే అప్పుడు ఇది ఈజీ అవుతుంది అనమాట. సో క అనే అక్షరం ఎలా ఏర్పడింది, క్ ప్లస్ ఆ. ద అనే అక్షరం ఎలా ఏర్పడింది, ద ప్లస్ ఆ. నా ఎలా వచ్చింది, న్ ప్లస్ ఆ. మా ఆ. సో ఈ విధంగా హలంత్ అనేది మనం పెట్టినట్లయితే, సో ఇక్కడ మనకి ఆ అనేది యాడ్ చేస్తే క వచ్చింది. మరి ఇప్పుడు చూడండి, కకి హలంత్ పెట్టాం, క్ ప్లస్ ఆ. మరి ఇప్పుడు ఏమవుతుంది, అది కా. అలాగే ద ప్లస్ ఆ కలిపితే ఏమవుతుంది, దా. ఈ విధంగా మనము ఎలా విడదీసామనేది ఇక్కడ మనము పిల్లలకి జాగ్రత్తగా చెప్తామన్నమాట. నెక్స్ట్ బేమేల్ అక్షర్ వాలా, బేమేల్ అక్షర్ పర్ గోలా లగాయే. మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముంది అ, ఇక్కడేముంది అ, ఇక్కడేముంది ఆ, ఇక్కడ అ. అంటే ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఏంటి, ఇది ఆ కదా. సో అందుకని దాన్ని ఏం చేసాము, సర్కిల్ చేసామన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి, న, మ, న, న. ఏది డిఫరెంట్గా ఉంది, ఇక్కడ మా అనేది డిఫరెంట్గా ఉంది. సో కాబట్టి దాన్ని సర్కిల్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 ప్లేసెస్లో కూడా ఆ ఉంది, డిఫరెంట్గా ఉన్నది మా. నెక్స్ట్ క, ద, క, క. ఏది ద, దీన్ని సర్కిల్ చేయాలి. నెక్స్ట్ ద, మ, మ, మ. ద అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ లెటర్ని మనము సర్కిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పढ़िए समझिए వర్ణమాల చార్ట్ మే ఇన్ పర్ గోలా లగాయే అని అడిగారు. ఏం చేయాలి, ఇదేంటి, ఫస్ట్ మనం ఇందాక ఆల్రెడీ ఈ వర్డ్స్ అన్ని చదివాం, నమక్, ఆనన్, కనక్, కానన్.
ఇప్పుడు మళ్ళీ వచ్చాయి, మళ్ళీ పిక్చర్తో సహా వచ్చాయి, మళ్ళీ చదివించాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ నమక్ అనేటువంటి వర్డ్లో పెహలీ ధ్వని క్యా హై? నమక్లో ఫస్ట్ లెటర్ ఏం పలుకుతున్నాము? న. దూసరీ ధ్వని క్యా హై? మ. తీసరీ ధ్వని క్యా హై? క. మూడు కలిపితే నమక్. సో ఇప్పుడు ఈ నమక్లో 3 సౌండ్స్ వచ్చాయి మనకి. మనం ఏం చేయాలి? ఈ వర్ణమాల చార్ట్లో ఆ న ఎక్కడుంది? ఇక్కడుంది, దీన్ని సర్కిల్ చేయాలి. అలాగే మ, అలాగే క, నమక్ సర్కిల్ చేసేసామా? ఇప్పుడు మళ్ళీ చూడండి, ఆనన్, ఆ న న, ఆనన్, వీటిని మనం సర్కిల్ చేయాలన్నమాట. సో ఆ నా ఆల్రెడీ చేసేసాము కాబట్టి నో నీడ్. కనక్, సో కనక్లో ఏమేమి వస్తాయి? క, న, క. క ఆల్రెడీ చేసేసాం, నా కూడా చేసేసాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆనన్ అయిపోయిందా? కానన్. కానన్కి ఏమొస్తుంది? క వస్తుంది. అలాగే ఆకి మాత్ర వస్తుంది, నా వస్తుంది. సో ఆకి మాత్రాన్ని మనము సర్కిల్ చేయాలి. ఈ విధంగా వర్ణమాల చార్ట్లో మనకి ఏవైతే వర్డ్స్ ఇచ్చున్నారో ఆ వర్డ్స్లో లెటర్స్ అన్నీ కూడా మనము ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయాలి. నీచే దియే గయే శబ్దోं को अ की मात्रा लगाइए. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, దకి ఆకి మాత్ర పెట్టాము, ఇక్కడ కూడా దకి ఆకి మాత్ర పెట్టాము. ఏమైంది? దాదా. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కూడా ఆకి మాత్ర పెడతాము, ఇక్కడ కూడా ఆకి మాత్ర పెడతాము. అప్పుడు ఏమవుతుంది? మామా. ఇక్కడ ఏమవుతుంది? మామా. నెక్స్ట్ నానా, కాకా, దానా. ఈ విధంగా ఇక్కడ వర్డ్స్ అనేవి రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ సమాన్ శబ్దోన్సే జోడీ బనాయియే. ఇక్కడ చూడండి, సేమ్ ఇదేంటి అసలు? ఫస్ట్ మనన్. ఈ మనన్ అనేది మళ్ళీ ఇక్కడ ఉంది. సేమ్ వాటిని మనం ఏం చేసాము? ఈ విధంగా మ్యాచ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఏముంది? నమక్. మరి నమక్ ఎక్కడుందో అక్కడికి మనం ఏం చేయాలి? మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ అనార్. అనార్ ఎక్కడుందో అక్కడికి మనం మ్యాచ్ చేసేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఆనన్. ఆనన్కి మనము మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ కానన్, అదేవిధంగా మకాన్. ఈ విధంగా మనము మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, పిల్లల చేత చేపించాలి. ఇది శబ్ద పढ़िए సహీ చిత్ర సే జోడీ బనాయియే. ఫిర్ ఏక్ బార్. మళ్ళీ వచ్చాయి ఇవన్నీ సేమ్ పిక్చర్స్ అనమాట. ఈసారి పిక్చర్ చూడగానే ఆ బాబు ఐడెంటిఫై చేసేయాలి అదేంటి అనేది. ఫస్ట్ పిక్చర్ చూస్తాడు, ఫ్రూట్ ఆల్రెడీ మన పోయంలో వచ్చింది, మళ్ళీ పిక్చర్ వచ్చింది. సో కాబట్టి చూడగానే ఆమ్. ఇప్పుడు ఆ ఎలా ఉంటుందో తెలుసు, మా ఎలా ఉంటుందో కూడా తెలుసు. కాబట్టి వెంటనే ఐడెంటిఫై చేసి ఆమ్ని మ్యాచ్ చేసేస్తాడు. నెక్స్ట్ తర్వాత ఏంటి? నాక్. సో నాక్ని మనము మ్యాచ్ చేస్తాం. నెక్స్ట్ నల్, తర్వాత కాన్, నెక్స్ట్ దాల్. ఈ విధంగా మనము ఐడెంటిఫై చేయించి పిల్లలతో మ్యాచ్ చేయించాలి. నెక్స్ట్ పాఠ్ దేక్కర్ అ ఆ మాత్రా వాలే శబ్దోం పర్ గోలా లగాయియే. సో ఇప్పుడు పోయంలోకి వెళ్ళిపోతాము. పోయంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? పోయంలో ఎక్కడైతే అ వచ్చిందో, ఆ మాత్ర వచ్చిందో ఆ వర్డ్స్ని మనం సర్కిల్ చేయించాలి. అలాగే బాల్గీత్ కో సునియే और जहां फल का नाम आए वहां ताली बजाइए. సో ఏం చెప్తున్నారు? ఇప్పుడు పిల్లల చేత యాక్టివిటీ చేయిస్తాం మనం. అంటే పోయంలోకి వెళ్ళిపోయి పోయం చదివేటప్పుడు మనము ఎక్కడైతే ఫ్రూట్ నేమ్ వస్తుందో ఆ ఫ్రూట్ నేమ్ వచ్చిన ప్రతిసారి పిల్లల చేత క్లాపింగ్ చేయించాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాము? ఆ ఎక్కడొచ్చింది, ఆ ఎక్కడొచ్చిందో చూసి వాటిని సర్కిల్ చేయాలి. సో ఆ వచ్చింది, ఆకి మాత్ర వచ్చింది, ఆ వచ్చింది. సో ఇలా ఎక్కడెక్కడైతే ఆ ఆ ఆకి మాత్ర వచ్చున్నాయో, సో చూడండి ఆకి మాత్ర ఇక్కడుంది, ఇక్కడుంది కదా, ఇక్కడుంది. సో అలా పోయం చూసుకుంటూ మనము ఆ ఆకి మాత్ర ఎక్కడెక్కడున్నాయో వాటన్నిటికీ కూడా మనము ఇలా సర్కిల్ చేయించుకోవాలి పిల్లల చేత. తర్వాత ఏం చేయాలి? అనార్ ఆవో, ఆమ్ ఆవో కదా. సో ఇప్పుడు అనార్ వచ్చిన చోట అనార్ చెప్పేటప్పుడు అందరూ కూడా క్లాప్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా మనం పోయంని చెప్పాలి. అనార్ ఆవో, ఆమ్ ఆవో, కేలా బోలా గావో గావ్, लीची मीठे गीत गाए, अंगूर नाचे ढोल बजाए, अमरूद पपीता चीकू सेब
देख देख कर ताली बजाए, आओ फल खाए सेहत बनाए, हंसते खेलते जीवन सुख पाए. చూసారా, నేను ఫ్రూట్ నేమ్ వచ్చినప్పుడల్లా కూడాను ఏం చేశాను, క్లాప్ చేశాను. అదేవిధంగా పిల్లల చేత మళ్ళీ మళ్ళీ ఒక 2-3 టైమ్స్ ఆ విధంగా మనం చేయించామనుకోండి, వాళ్ళు ఆ ఫ్రూట్ నేమ్స్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు క్లాప్ చేయాలా అని చెప్పేసి అలర్ట్గా ఉంటారనమాట. ఒక ఫన్ ఎన్విరాన్మెంట్, ఒక ఫన్ యాక్టివిటీ లాగా మనకి క్లాస్ రూమ్లో చక్కగా ఉంటుంది. సో కాబట్టి అలా మనము ఆ పోయం చేసేటప్పుడు పోయం చెప్తూ క్లాప్ చేయించాలి. దాని తర్వాత చూద్దాం. లిఖియే అని చెప్పేసి ఇక్కడ దేఖియే లిఖియే. సో సులేఖ్ ఇచ్చారనమాట. ఈ లెటర్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఆ లెటర్స్ని ఇక్కడ ఇచ్చి ఇక్కడ లైట్గా ప్రింట్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ చేత నీట్గా ఆ లెటర్స్ని మనం ప్రాక్టీస్ చేయించాలి. దీని ద్వారా ఏమవుతుంది, లెటర్స్ ఎలా రాయాలి, హ్యాండ్ రైటింగ్ ఎలా, ఏ సైజులో లెటర్ రాయాలి, ఎట్లా రాయాలి అనేది వాళ్ళకి చక్కగా నేర్పిస్తూ మనము రాయించాలి. నెక్స్ట్ మాత్రా జోడ్కర్ లిఖియే ఆర్ పఢియే. ఇక్కడ చూడండి, క ఉంది, ఆకి మాత్ర ఉంది, కలిపితే ఏమైంది, క అయింది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, ఇక్కడ దకి ఆకి మాత్ర పెడతాము. అదేవిధంగా నాకి ఆకి మాత్ర, మకి ఆకి మాత్ర. సో కలిపి రాయాలి. నెక్స్ట్ అక్షరోంకో మిలాకర్ లిఖియే. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ లెటర్ ఏంటి, నా, తర్వాత మా, తర్వాత న, 3 కలిపితే నమన్. అదేవిధంగా అమన్, దమన్, ఆనన్, ననద్. ఈ విధంగా కొన్ని న్యూ వర్డ్స్ని మళ్ళీ రాయిస్తాము. ఆకి మాత్ర లగాకర్ శబ్ద్ బనాయే. ఇప్పుడు ఏం చేయాలి, ఆకి మాత్రాన్ని యాడ్ చేయాలంట బ్లాంక్లో. ఆకి మాత్ర యాడ్ చేస్తే ఏమవుతుంది, కాన్. అదేవిధంగా ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుంది, నాక్. నెక్స్ట్ అనార్, దాని తర్వాత కానన్. అదేవిధంగా దాల్, మామా, మకాన్, దాదా. ఈ విధంగా రాయించాలి. సంకేతోంకే ఆధార్ పర్ జోడియే ఆర్ లిఖియే. సో చూడండి, ఈ ఆని మనం పక్కనిచ్చినటువంటి సర్కిల్లో ఉన్నటువంటి వర్డ్స్తో కలపాలన్నమాట. అమన్ ఆల్రెడీ ఇచ్చేశారు. నెక్స్ట్ అనార్, అమాన్. అదేవిధంగా ఇక్కడ చూసుకుందాం, ఆమ్, ఆరా, ఆన్. ఈ విధంగా రాయించాలి. చిత్రసే సంబంధిత్ పెహలా అక్షర్ లిఖియే. సో ఇక్కడ ఇప్పటికి మనకి 3-4 సార్లు ఈ పిక్చర్స్ వచ్చేసాయి, వాటి నేమ్స్ కూడా వచ్చేసాయి. కాబట్టి అందరికీ పేర్లు అనేవి తెలిసి ఉంటాయి. సో ఫస్ట్ ఏంటి, మకాన్. మకాన్ మే పెహలా అక్షర్ క్యా హై, మ. కాబట్టి మ రాయిస్తాం. అదేవిధంగా ఇదేంటి, దాదాజీ, దాదా. దాదాలో ఫస్ట్ లెటర్ ఏంటి, ద. కాబట్టి మనం ఏం చేయాలి, ద అనేది పిల్లాడి చేత రాయించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇదేంటి, నల్. సో కాబట్టి మనం ఏం చేయాలి, నా అనేది ఫస్ట్ అక్షరం రాయించాలి. అలాగే కానన్, క, ఆమ్, ఆ. సో ఈ విధంగా రాయిస్తాం. నెక్స్ట్ సహీ శబ్ద్ పెహచానియే డిబ్బే మే లిఖియే. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చాలా కంగరూస్ ఉన్నాయి. సో ఇందులో బాక్సెస్లో నేమ్స్ ఉన్నాయి. అందులో సార్థక్ శబ్ద్ ఉన్నాయి, నిరర్థక్ శబ్ద్ ఉన్నాయి. అంటే మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి, మీనింగ్లెస్ వర్డ్స్ కూడా ఉన్నాయి. మనం మీనింగ్ఫుల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి ఈ బాక్సెస్లో రాయించాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ మకాన్ అనేది ఇచ్చేశారు, ఓకేనా. నెక్స్ట్ మనం ఏం రాయొచ్చు, ఆనన్. ఈ వర్డ్ని అయితే ఇక్కడ రాయొచ్చు. అలాగే కానన్, అమన్, నెక్స్ట్ నాక్, నెక్స్ట్ ఆనా. ఓకేనా, ఇలా ఈ వర్డ్స్ని ఇక్కడ మనము రాయించవచ్చు. తర్వాత సమాన్ ఉచ్చారణ వాలే శబ్దోं को डिब्बे में से चुनकर लिखिए. సమాన్ ఉచ్చారణ్. ఉచ్చారణ్ అంటే ఏంటి, ప్రొనౌన్సియేషన్ అనమాట. సో ఆమ్, సేమ్ రైమింగ్ సౌండ్ వచ్చేటువంటి వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఈ బాక్స్లో ఉన్న వాటిలో నుంచి ఐడెంటిఫై చేయాలి. ఆమ్, కామ్, ఆమ్, కామ్, సేమ్ సౌండ్ వస్తుంది కదా. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఆనా. ఆనాకి ఏం రాయొచ్చు, జానా. ఆనాకి ఏం రాయొచ్చు, జానా. నెక్స్ట్ ఆనన్. ఆనన్కి ఏం రాయొచ్చు, కానన్. ఆనన్, కానన్. నెక్స్ట్ మకాన్. మకాన్కి దుకాన్. నెక్స్ట్ కమ్. కమ్కి ఏం రాయొచ్చు, నమ్. సేమ్ సౌండ్ వస్తుందా, కమ్,
నమ్. సో ఈ విధంగా మనం రాయిస్తాం. నెక్స్ట్ नीचे दिए गए अक्षरों और मात्राओं से शब्द बनाकर लिखिए. సో ఇక్కడ కొన్ని లెటర్స్ అనేవి ఇచ్చారు. వీటిల్లో నుంచి ఈ లెటర్స్ అలాగే మాత్రాన్ని యూజ్ చేసుకొని కొన్ని న్యూ వర్డ్స్, అంటే మనం పిల్లల్ని అడిగితే చాలా వర్డ్స్ చెప్తారండి. సో వాళ్ళు చెప్పిన వర్డ్స్ అన్నిటినీ కూడా మనం చక్కగా నోట్బుక్లో రాయించవచ్చు. ఇక్కడ మనకి 5 రాయడానికి ప్లేస్ ఇచ్చారు కాబట్టి టెక్స్ట్ బుక్లో మనం నోట్స్లో రాయించవచ్చు. వాళ్ళు ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయగలిగితే అన్ని వర్డ్స్ వాళ్ళ చేత చక్కగా రాయించవచ్చు అనమాట. మనము ఇందాక మనం మాట్లాడుకున్న వర్డ్స్ వస్తాయి. ఓకేనా, కానన్, నాక్, కాన్, మదన్, తర్వాత ఆనన్, ఆమ్, అమన్, ఈ విధంగా చాలా వర్డ్స్ వస్తాయి. ఆ వర్డ్స్ అన్నిటినీ రాయించాలన్నమాట. నెక్స్ట్ నిమ్న శబ్దం కో వర్గ పహేలి మే పహచాన్ కర్ డిబ్బా లగాయియే. ఇక్కడ చూడండి. సో ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు. కనక్, మకాన్, దానా, నానా, కమ్, ఆనంద్, ఇవి ఇందులో ఉన్నాయి. సో వాటిని మనం ఏం చేయాలంట, ఐడెంటిఫై చేసి ఈ విధంగా బాక్స్ అనేది డ్రా చేయించాలి. ఇప్పుడు చూడండి, కమ్ ఈ విధంగా. ఓకేనా. సో అలాగే ఆనంద్, ఆనంద్. నెక్స్ట్ ఏముంది, దానా. ఓకేనా, నానా. అయిపోయిందా. సో ఈ విధంగా మకాన్, ఇలా వర్గ పహేలీలో నుంచి మనం ఆ వర్డ్స్ని చూసుకుంటాము. చిత్ర దేఖ్కర్ ఉస్కా అర్థ్ दी गई భాషాओं में लिखिए. ఇక్కడ తెలుగు, హిందీ, అంగ్రేజీ అని ఇచ్చున్నారు. సో పిక్చర్ చూద్దాం. ఇక్కడ మనకు ఆల్రెడీ గ్రాండ్ ఫాదర్ అని ఇచ్చేసి తెలుగులో ఏమంటాం, తాతయ్య అంటాం. హిందీలో ఏమంటాము, దాదా అంటాము. అలాగే కానన్, తెలుగులో అడవి, అంగ్రేజీ మే ఫారెస్ట్, హిందీ మే క్యా कहते हैं కానన్. అలాగే పొమోగ్రనెట్, దానిమ్మ పండు, అనార్. తర్వాత పప్పు, దాల్. నెక్స్ట్ ఆమ్, మ్యాంగో, మామిడి పండు. ఈ విధంగా వాటి అర్థాలు అనేవి రాయిస్తాము. इस कविता में अलग अलग फलों के नाम आए हैं, बताइए तुम्हें कौन सा फल अच्छा लगा और क्यों. ఈ పోయంలో మనకి డిఫరెంట్ ఫ్రూట్స్ వచ్చాయి. ఆమ్, అనారు, చీకు, సేబు, ఇలా చాలా ఫ్రూట్స్ నేమ్స్ వచ్చాయి. ఆ ఫ్రూట్స్ నేమ్స్ మనము పిల్లలకి చెప్పి ఆ ఫ్రూట్స్ ఏదైనా ఒక ఫ్రూట్ ఏదైతే బాగా మనకి ఏది ఇష్టమో అని పిల్లల్ని అడిగి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏదైనా ఒక ఫ్రూట్ గురించి, వాటి లాభాల గురించి, ఎందుకు అవసరం ఆ ఫ్రూట్, ఏంటి ఉపయోగాలు ఏంటి అనేది మనము అడగాలన్నమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే సృజనాత్మకతలో రంగ్ భరియే అని చెప్పేసి ఒక హౌస్, మకాన్ ఇచ్చారు. సో దీనికి నీట్గా కలర్ డ్రా చేయించుకోవాలి పిల్లల చేత. నెక్స్ట్ లాస్ట్లో చూసుకున్నట్లయితే ఖేల్ ఖేల్ మే జోడ్కర్ దేఖియే క్యా బంతా హై. సో ఇక్కడ కొన్ని డాట్స్ అనేవి ఇచ్చారు. వీటిని మనము కలుపుకుంటూ వెళ్తే ఇది ఏమవుతుందో పిక్చర్ మనం లాస్ట్కి చూడాలి. ఒక్కొక్కరిని పిలవండి. సో డాట్స్ ఉన్న లెటర్స్ ఏంటి అని అడగండి. ఫస్ట్ మనకి ఆల్రెడీ కలిపేశారు, అ అని కలిపేశారు. సో ఇక్కడ నుంచి థర్డ్ లెటర్ ఏంటి, క. ఫోర్త్ లెటర్ ఏంటి, మ. నెక్స్ట్ అలాగే ఫిఫ్త్ లెటర్ నా. సిక్స్త్ లెటర్ ఏంటి, ద. సెవెంత్ ద. ఎయిత్ న. నెక్స్ట్ నైన్త్ మా. 10th క. 11th ఏంటి, ఆ. మళ్ళీ 12th ఏంటి, అ. సో మొత్తం కలిపితే ఏమైంది, ఇది లాస్ట్కి ఒక బనానా ఫామ్ అయిందనమాట. దీన్ని ఏమంటాం మనం, ఈ ఫ్రూట్ని కేలా అంటాము. ఏమంటాము, కేలా అంటాము. పిల్లాడే చెప్పేస్తాడు దీన్ని కేలా అంటాం మ్యామ్ అని. మనం ఆల్రెడీ ఫ్రూట్స్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి. సమూహ గతివిధి. సో ఇది మనకి టీచర్స్కి అనమాట. ఏం చెప్తున్నారు, ఏం చేయించాలంట, बच्चों को 4-5 के छोटे समूहों में बांटे, प्रत्येक समूह को फलों के चित्र काट दे, शिक्षक बालगीत गाएं और जब किसी फल का नाम आए संबंधित समूह व चित्र उठाएं. పిల్లల్ని ఒక 4-5 బ్యాచెస్గా డివైడ్ చేయాలి. ఒక 4-5 టీమ్స్గా డివైడ్ చేసి కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత ప్రతి గ్రూప్కి కూడా కొన్ని ఫ్లాష్ కార్డ్స్ లాంటివి, అంటే ఫ్రూట్స్ పిక్చర్స్ ఉన్నటువంటి ఫ్లాష్ కార్డ్స్ వాళ్ళ చేతికి ఇవ్వాలి. ఇచ్చి మనం ఆ పోయం వాళ్ళ చేత చెప్పిస్తూ ఉంటాం కదా. ఎప్పుడైతే ఒక ఫ్రూట్ నేమ్ వస్తుందో ఆ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఫ్రూట్ కార్డ్ని పైకి రేస్ చేసి చూపించాలన్నమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఐడెంటిఫికేషన్ అనేది తెలుస్తుంది, ఫ్రూట్ నేమ్ కూడా పిల్లలకి ఐడియా వస్తుంది. సో ఈ యాక్టివిటీని కూడా మనము పిల్లల చేత చక్కగా చేయించవచ్చు. సో ఇది మనకి 6th క్లాస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ అనమాట, ఫల్. ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను.
సో మీకు మరీ ఇంత డీటెయిల్డ్గా అవసరం లేదు అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పానండి. సో ఆడియో ఫాస్ట్ ఆప్షన్ ఉంది కదా మనకి, ఆ ఫార్వర్డ్ ఆప్షన్లో పెట్టుకొని మీరు చక్కగా వినొచ్చు. ఐ హోప్ మీ అందరికీ ఇది యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. సో ఇంకా మనకి 7th and 8th న్యూ టెక్స్ట్ బుక్స్ కూడా వచ్చున్నాయి కాబట్టి ఆ లెసన్స్ కూడా ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్డేట్ వస్తూ ఉంటుంది. చక్కగా ఫాలో అవ్వండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి, ప్రీవియస్ వీడియోస్ అనేవి మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఇంక చేసేది ఏం లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలిసిందే ఈ విషయము. ఓకేనా? మీకు యూస్ఫుల్ అవ్వకపోయినా మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఎవరికైనా పిల్లలకి యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.